పంజాబ్ దగ్గర ఎక్కువ డబ్బులున్నాయి. ఫస్ట్ చాలా పంజాబ్‌తో పోదాం. పంజాబ్ కి కెప్టెన్ గూడా కావాలి. సో, మళ్ళీ ఎవరిని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి? హై ఛాన్సెస్ ప్లేయర్స్‌లో పంజాబ్ పెట్టుకుంది ఎవరిని ప్లేయర్స్‌ని? 110 కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అవును. సెకండ్ ప్లేస్‌లో ఆర్‌సీ వాళ్ళ దగ్గర 83 కోట్లు ఉన్నాయి. అవును. ఇక్కడే క్లియర్‌గా మీకు 27 కోట్ల వ్యత్యాసం తెలుస్తుంది. హ్మ్. లీస్ట్ అమౌంట్ రాజస్థాన్ రాయల్స్ దగ్గర ఉంది 41 కోట్లు. హ్మ్. 41 కోట్లు ఎక్కడ, 110 కోట్లు ఎక్కడ, 60 కోట్ల డిఫరెన్స్. హ్మ్. సో దే హ్యావ్ హ్యూజ్ మనీ. హ్మ్. అండ్ వాళ్ళు ఎవరిని రిటైన్ చేసుకున్నారు? ఒక వికెట్ కీపర్, ఓపెనర్ని రిటైన్ చేసుకున్నారు, ప్రభ్ సింగ్. అలాగే శశాంక్ సింగ్ ఒక ఫినిషర్ని రిటైన్ చేసుకున్నారు. మిగతా వాళ్ళందరికీ టాటా బై బై చెప్పారు. Hmm. బట్ అందులో విత్ ద హోప్ దట్ హర్షదీప్ సింగ్ ఆర్టీఎం చేసుకోవచ్చని. ఎందుకంటే 4 ఆర్టీఎం ఆప్షన్లు ఉన్నాయి వాళ్ళకి. Hmm. 2 రిటెన్షన్స్ అయిపోయాయి కాబట్టి 4 ఆర్టీఎం చేసుకోవచ్చు మెగా ఆప్షన్ నుంచి. ఓకే. హర్షదీప్ సింగ్కి ఫస్ట్ రిటెన్షన్ కొంటే దానికి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. అంతవరకు హర్షదీప్ సింగ్ పలకడేమో అని చెప్పేసి వదిలేశారు. వాళ్ళు కనుక హర్షదీప్ సింగ్ని వదిలేశారు అంటే అది చాలా చాలా తెలివి తక్కువ నిర్ణయం అవుతుంది. ఎందుకంటే అతను లాస్ట్ 3 ఇయర్స్ అద్భుతంగా పర్ఫామ్ చేశాడు పంజాబ్కి. అవును. అన్లెస్ అది చాలా పెద్ద అమౌంట్కి స్లాగ్ వెళ్ళిపోయి అవర్స్‌లో మనోడు బాగా ఉండేవాడు. అన్లెస్ పెద్ద అమౌంట్కి వెళ్ళిపోయి ఇంకా మాకు వద్దులే అనుకుంటే తప్ప హర్షదీప్ సింగ్ పంజాబ్ నుంచి బయటకు రావడం కొంచెం కష్టంగానే కనిపిస్తుంది. వాళ్ళు తీసుకుంటారనిపిస్తుంది. బట్ మిగతా మొత్తం సిస్టమే మారిపోయింది. టీమ్ అంతా మారిపోద్ది ఈసారి. లాస్ట్ 10 ఏళ్లుగా పంజాబ్ కింగ్స్ స్ట్రగుల్డ్ విత్ దేర్ బ్యాలెన్స్. చాలా. మీకు మయాంక్ అగర్వాల్ క్యాప్టెన్ అనుకున్నారు, అతను నెక్స్ట్ సీజన్ వదిలేశారు. శిఖర్ ధవన్ క్యాప్టెన్ అనుకున్నారు, అది ఆడతాడో ఆడో తెలియదు. అండ్ రాజపక్షాన్ని తీసుకున్నారు, సికందర్ రజాన్ తీసుకున్నారు, లివింగ్స్టన్ తీసుకున్నారు, కేఎల్ రాహుల్ లక్నోకి వెళ్ళిపోయాడు. లాస్ట్ టైం చూసుకుంటే కనుక మీకు తర్వాత జానీ బేర్స్టో ఉన్నాడు, శామ్ కరణ్కి 18 కోట్లు ఇచ్చి మరీ తీసుకున్నారు, కయూజో రబాడా అని తీసుకున్నారు. ఇంతమంది ప్లేయర్లను తీసుకున్నా దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ దట్ బ్యాలెన్స్. ముందు షారుఖ్ ఖాన్ ఉండేవాడు, అతను 9 కోట్లు 10 కోట్లు ఇచ్చారు, అతను వెళ్ళిపోయాడు. సో ఆ బ్యాలెన్స్ అనేది రాకపోవడంతో వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అంతే సాలిడ్ లెవెల్లో దెబ్బతినింది. లాస్ట్ టైం కొన్ని క్లోజ్ మ్యాచ్లు ఓడిపోయారు, అలాగే కొన్ని క్లోజ్ మ్యాచ్లు గెలిచారు. బట్ అందులోంచి వాళ్ళు చూడాల్సింది ఏంటి అంటే ఒక హర్షల్ పటేల్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్లో బాగా కాంట్రిబ్యూట్ చేశాడు, హర్షదీప్ త్రూఅవుట్ కాంట్రిబ్యూట్ చేశాడు, బ్యాట్తో శశాంక్ కాంట్రిబ్యూట్ చేశాడు, ప్రభ్ కాంట్రిబ్యూట్ చేశాడు. సో వీళ్ళని ఎట్లాగైనా సరే ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ మెయిన్ స్టే ఆఫ్ ద బ్యాటింగ్ ఆర్డర్ ఎవరు ఉండాలి? లాస్ట్ టైం వాళ్ళ బ్యాటింగ్ మెయిన్ స్టే ఎవరు? శిఖర్ ధవన్. ఆయనకి ఇంజరీ అవ్వడం వల్ల దాదాపు ఒక 7-8 మ్యాచ్లు ఆడలే అతను. సో ఇండియన్ బ్యాటర్ ఎవరు వాళ్ళకున్నది? లాస్ట్ టైం ఎవరు లేరు. యూ హ్యాడ్ టు రిలై ఆన్ జానీ బేర్స్టోనో, లియామ్ లివింగ్స్టోనో, వాళ్ళ మీద రిలై అవ్వాల్సి వచ్చింది. వాళ్ళు ఆడారు 1-2 ఇన్నింగ్స్ ఆడారు. కానీ ఏదన్నా టీంలో ఒక ఇండియన్ స్ట్రాంగ్ బ్యాటర్ ఉంటే కనుక ఆ టీంకి వచ్చే బ్యాలెన్స్ కానీ ఆ టీంకి వచ్చే ఒక ఊపు కానీ వేరేగా ఉంటుంది. సో వాళ్ళ ముందు ఉన్న ఇండియన్ బ్యాటర్స్ ఎవరో లిస్ట్ వేసుకోవాలి. ఓ నితీష్ రాణా, ఓ వెంకటేష్ అయ్యర్, ఓ శ్రేయాస్ అయ్యర్, కుదిరితే రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ మళ్ళీ వెళ్తాడో లేదో తెలియదు, అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి మరి రిలేషన్స్ ఎలా ఉన్నాయో తెలియదు. నాకు రావడానికి ఓకే అని చెప్తే బిడ్ చేస్తారు. ఐ వాంట్ టు కమ్ దేర్ అని అంటే బిడ్ చేయరు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అది వాళ్ళతో ముందే మాట్లాడుకుంటారు. బలవంతంగా మేము ఆర్టీఎం చేసాం మేము కొనేసాం రాకపోతే ఎట్లా అనేది ఉండదన్నమాట. సో అలాంటి ఈక్వేషన్స్ డెఫినెట్లీ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఉన్నారు. కొన్ని ఫారెన్ ప్లేయర్స్ ఎవరైనా తెచ్చుకోవాలి అంటే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ బేస్ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరిని తెచ్చుకుంటే బాగుంటుంది. కాన్వే లాంటి వాళ్ళు, రచిన్ రవీంద్ర లాంటి వాళ్ళు, జాస్ బట్లర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ అవైలబుల్లో ఉన్నారు. వీళ్ళందరినీ తీసుకునే ప్రయత్నం చేస్తారు. టిమ్ డేవిడ్ లాంటి ఒక సాలిడ్ ఫినిషర్గా ఉన్నాడు, యూ కెన్ బౌల్. వాళ్ళకి లాస్ట్ టైం ఫినిషింగ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. శశాంక్ అశుతోష్ చేసినా కూడా దే నీడెడ్ అనదర్ ఫినిషర్. సో ఒక 5, 6, 7 ఆర్డర్లో అంటే మీరు 5లో శశాంక్ ఆడుతున్నారంటే 6 and 7లో కూడా మీకు ఫినిషర్స్ కావాలి, 4లో ఆడగలిగే బ్యాటర్ కావాలి. సో ఇన్ని ఆప్షన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళ డబ్బుల వల్ల. అండ్ ఇప్పుడు పంత్ వచ్చాడు ఆప్షన్లోకి, శ్రేయాస్ అయ్యర్ వచ్చాడు ఆప్షన్లోకి, ట్రెంట్ బోల్ట్ లాంటి వాళ్ళు, జాస్ బట్లర్ లాంటి వాళ్ళు ఆప్షన్లోకి వచ్చారు, గ్లెన్ మ్యాక్స్వెల్ లాంటి వాళ్ళు ఆప్షన్లోకి వచ్చారు, గ్లెన్ ఫిలిప్స్ లాంటి వాళ్ళు ఉన్నారు, రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, వీళ్ళందరూ ఇన్ని ఆప్షన్స్ ఉండగా 110 కోట్లు పెట్టి కూడా మీరు టీంని సెలెక్ట్ చేయలేదంటే కనుక ఇట్స్ సివియర్ ప్రాబ్లం అది. రికీ పాంటింగ్ కోచ్గా వచ్చాడు. లాస్ట్ టైం ట్రెవర్ బెయిలీస్ కోచ్గా ఉన్నాడు, వద్దునైనా వెళ్ళిపో ఉన్నారు, రికీ పాంటింగ్ తెచ్చారు. రికీ పాంటింగ్ ఎంత ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు మీరు? పంజాబ్ కింగ్స్లో 6 మెయిన్ షేర్ హోల్డర్స్ ఉన్నారు, 6 దిశలో లాగుతారు ఆ టీంని, అందుకే ఆ టీం ముందుకు వెళ్ళట్లా, అక్కడే ఉంటుంది. సో దేర్ నీడ్స్ టు బీ సమ్ కైండ్ ఆఫ్ రిఫైన్మెంట్ ఆ స్ట్రక్చర్లోకి. అండ్ కోచ్ మీద కంప్లీట్గా భారం వదలాలి, ఎందుకంటే కోచే ఈ ఆప్షన్లో టీంని నిర్ధారిస్తాడు, కెప్టెన్ లేడానికి. సో అప్పుడు నీకు రిషబ్ పంత్కి పాంటింగ్కి మంచి బాండింగ్ ఉంటుంది కదా, ఉంది. సో మేబీ ఏమన్నా పంత్ని అటు ట్రై చేయొచ్చు, డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఎందుకంటే పంత్ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి బయటకి ఎందుకు వచ్చాడు? ఒకటి రేట్ కుదరలేదా, బ్రాండింగ్ కుదరదని విషయం పక్కన పెడితే ఐఎమ్ షూర్ క్యాప్టెన్సీ విషయంలో కొంచెం వీల్ హ్యావ్ టు వెయిట్ అన్నట్టు ఏదో మాట్లాడి ఉంటారు. అట్టట్లా కుదురుతుందని పక్కకు వచ్చాడు, ఒక రిస్క్ తీసుకొని. వేరే టీంకి వెళ్ళినా నేను క్యాప్టెన్గా ఉండకపోయినా పర్వాలేదు, నేను కనుక ఒక స్ట్రాంగర్ బేస్ ఉన్న టీంకి వెళ్ళానంటే అది నా కెరియర్కి, నా బ్రాండింగ్కి, నా ఎండార్స్మెంట్స్కి అన్నిటికీ మంచిదని ఆలోచనలో ఉంటాడు. దానికి మంచి అవకాశం అంటావు ఇది పంజాబ్ క్యాప్టెన్గా వెళ్ళి అక్కడ ఇఫ్ యూ కెన్ టర్న్ థింగ్స్ అరౌండ్ చాలా మంచి అవకాశమే. బట్ అది చూడాలి ఎంతవరకు ఉంటుంది ఏంటి పరిస్థితి అని.
అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే గనక మార్కస్ స్టోయినిస్ లాంటి వాళ్ళు వీళ్ళు బాగా గట్టిగా ఆల్రౌండర్స్, చేసిన ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ ఇలాంటి వాళ్ళందరూ కూడా గట్టిగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అండ్ శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, అతను కూడా మంచి అవకాశం ఉంది. అతనికి ఇన్ఫాక్ట్ అతను ఎక్కడికి వెళ్ళినా క్యాప్టెన్సీ పరంగా అతనికి మార్క్ అనేది రాలే. సో మళ్ళీ అగైన్ అక్కడికి ఏమన్నా వెళ్తాడా అనేది ఇంకొక పాయింట్గా ఉంటుంది. సో డెఫినెట్లీ ఇఫ్ రిషబ్ పంత్ అండ్ పంజాబ్ కింగ్స్ మధ్య ఓకే ఫైన్ బాగానే ఉంది, గో ఫర్ మీ అన్నట్టు ఇండికేషన్ వచ్చిందంటే దే విల్ గో ఆల్ అవుట్. ఆల్దో వాళ్ళకి ప్రభ్ సింగ్ కీపర్గా ఉన్నా మీరు రిషబ్ పంత్ని పెట్టుకొని మిడిల్ ఆర్డర్లో ఆడిచి ప్రభ్ మీరు ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా వాడుకోవచ్చు, అది ఫీల్డర్గా కూడా వాడుకోవచ్చు. సో ఇన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి వాళ్ళకి. సో అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఏం చేస్తారు ఎట్లా చేస్తారు. సో ఇప్పుడు పంజాబ్ దగ్గర బౌలింగ్కి వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళు హర్షదీప్ సింగ్ అన్నో అలాగే హర్షల్ పటేల్, సో వీళ్ళని రిటైన్ చేసుకున్నా మెయిన్ స్ట్రీమ్ బౌలర్ ఎవరైనా మిస్ అవుతున్నారు వీళ్ళకి, స్పిన్నర్స్ కానీ? వాళ్ళకి లాస్ట్ టైం హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్ 2 స్పిన్నర్స్, లివింగ్స్టన్, సికందర్ రజా కూడా వేసేవాళ్ళు. అవును, రాహుల్ చహర్ ఫామ్ అటు ఇటుగా ఉంది కాబట్టి మళ్ళీ అతను సెలెక్ట్ చేస్తారు, కొంచెం డౌట్గానే ఉంది. హర్ప్రీత్ బ్రార్ చాలా వాల్యుబుల్ ప్లేయర్, చాలా వాల్యుబుల్ ప్లేయర్. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల అమౌంట్ కొంచెం వెనక ముందు అవ్వచ్చేమో కానీ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. బ్యాటింగ్ చేయగలడు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ కూడా వేయగలడు. సో అతను ఏమైనా తెచ్చుకుంటారో చూడాలి. బట్ దే నీడ్ అ వెరీ గుడ్ స్పిన్నర్, లేదంటే కనుక వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి పంజాబ్కి. ఆ వెరీ గుడ్ స్పిన్నర్స్ లిస్ట్లో ఎవరున్నారని చూడాలి. చహల్ వస్తున్నాడు బయటికి, తర్వాత మీకు అశ్విన్ వస్తున్నాడు బయటికి. అశ్విన్ అఫ్ కోర్స్ అక్కడ ఆ ఫ్రాంచైజీ క్యాప్టెన్సీ కూడా వహించాడు, మళ్ళీ వెళ్ళడానికి ఇష్టపడతాడో లేదు తెలియదు కానీ అతను వస్తున్నాడు బయటికి. సో ఇలా మీకు స్పిన్నింగ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, మయాంక్ మార్కండే లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత ఇలాంటి ఆప్షన్స్ అన్ని ఉన్నప్పుడు డెఫినెట్లీ యూ నీడ్ టు లుక్ ఫార్వర్డ్ టు దోస్ పీపుల్. మిచెల్ శాంట్నర్ లాంటి వాడు ఉన్నాడు, అతను అక్కడికి వెళ్తే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఫాస్ట్ బౌలింగ్ కూడా మిచెల్ స్టార్క్ లాంటి వాళ్ళు ఉన్నారు. మీకు డారెల్ మిచెల్ కోసం లాస్ట్ వాళ్ళు చాలా గట్టిగా వెళ్తే సిఎస్కే వాళ్ళకి దెబ్బేసి వేసుకుంది. డారెల్ మిచెల్ ఉంటే ఆ టీంకి బ్యాలెన్స్ వచ్చేది, ఆ టీం బ్యాలెన్స్ రాకుండా చేసింది సిఎస్కే. సో అటువంటి ప్లేయర్స్ని ఎంచుకొని ఎలాగైనా సరే వెళ్ళే విధంగా ఆలోచించుకోవాలి. కెప్టెన్గా వెళ్ళి అక్కడ ఇఫ్ యూ కెన్ టర్న్ థింగ్స్ అరౌండ్ చాలా మంచి అవకాశమే. బట్ అది చూడాలి ఎంతవరకు ఉంటుంది ఏంటి పరిస్థితి అని. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మార్కస్ స్టోయినిస్ లాంటి వాళ్ళు వీళ్ళు బాగా గట్టిగా ఆల్రౌండర్స్, చేసిన ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ ఇలాంటి వాళ్ళందరూ కూడా గట్టిగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అండ్ శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, అతను కూడా మంచి అవకాశం ఉంది. అతనికి ఇన్ఫాక్ట్ అతను ఎక్కడికి వెళ్ళినా క్యాప్టెన్సీ పరంగా అతనికి మార్క్ అనేది రాలే. సో మళ్ళీ అగైన్ అక్కడికి ఏమన్నా వెళ్తాడా అనేది ఇంకొక పాయింట్గా ఉంటుంది. సో డెఫినెట్లీ ఇఫ్ రిషబ్ పంత్ అండ్ పంజాబ్ కింగ్స్ మధ్య ఓకే ఫైన్ బాగానే ఉంది, గో ఫర్ మీ అన్నట్టు ఇండికేషన్ వచ్చిందంటే దే విల్ గో ఆల్ అవుట్. ఆల్దో వాళ్ళకి ప్రభ్ సింగ్ కీపర్గా ఉన్నా మీరు రిషబ్ పంత్ని పెట్టుకొని మిడిల్ ఆర్డర్లో ఆడిచి ప్రభ్ మీరు ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా వాడుకోవచ్చు, అది ఫీల్డర్గా కూడా వాడుకోవచ్చు. సో ఇన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి వాళ్ళకి. సో అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఏం చేస్తారు ఎట్లా చేస్తారు. సో ఇప్పుడు పంజాబ్ దగ్గర బౌలింగ్కి వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళు హర్షదీప్ సింగ్ అన్నో అలాగే హర్షల్ పటేల్, సో వీళ్ళని రిటైన్ చేసుకున్నా మెయిన్ స్ట్రీమ్ బౌలర్ ఎవరైనా మిస్ అవుతున్నారు వీళ్ళకి, స్పిన్నర్స్ కానీ? వాళ్ళకి లాస్ట్ టైం హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్ 2 స్పిన్నర్స్, లివింగ్స్టన్, సికందర్ రజా కూడా వేసేవాళ్ళు. అవును, రాహుల్ చహర్ ఫామ్ అటు ఇటుగా ఉంది కాబట్టి మళ్ళీ అతను సెలెక్ట్ చేస్తారు, కొంచెం డౌట్గానే ఉంది. హర్ప్రీత్ బ్రార్ చాలా వాల్యుబుల్ ప్లేయర్, చాలా వాల్యుబుల్ ప్లేయర్. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల అమౌంట్ కొంచెం వెనక ముందు అవ్వచ్చేమో కానీ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. బ్యాటింగ్ చేయగలడు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ కూడా వేయగలడు. సో అతను ఏమైనా తెచ్చుకుంటారో చూడాలి. బట్ దే నీడ్ అ వెరీ గుడ్ స్పిన్నర్, లేదంటే కనుక వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి పంజాబ్కి. ఆ వెరీ గుడ్ స్పిన్నర్స్ లిస్ట్లో ఎవరున్నారని చూడాలి. చహల్ వస్తున్నాడు బయటికి, తర్వాత మీకు అశ్విన్ వస్తున్నాడు బయటికి. అశ్విన్ అఫ్ కోర్స్ అక్కడ ఆ ఫ్రాంచైజీ క్యాప్టెన్సీ కూడా వహించాడు, మళ్ళీ వెళ్ళడానికి ఇష్టపడతాడో లేదు తెలియదు కానీ అతను వస్తున్నాడు బయటికి. సో ఇలా మీకు స్పిన్నింగ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, మయాంక్ మార్కండే లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత ఇలాంటి ఆప్షన్స్ అన్ని ఉన్నప్పుడు డెఫినెట్లీ యూ నీడ్ టు లుక్ ఫార్వర్డ్ టు దోస్ పీపుల్. మిచెల్ శాంట్నర్ లాంటి వాడు ఉన్నాడు, అతను అక్కడికి వెళ్తే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఫాస్ట్ బౌలింగ్ కూడా మిచెల్ స్టార్క్ లాంటి వాళ్ళు ఉన్నారు. మీకు డారెల్ మిచెల్ కోసం లాస్ట్ వాళ్ళు చాలా గట్టిగా వెళ్తే సిఎస్కే వాళ్ళకి దెబ్బేసి వేసుకుంది. డారెల్ మిచెల్ ఉంటే ఆ టీంకి బ్యాలెన్స్ వచ్చేది, ఆ టీం బ్యాలెన్స్ రాకుండా చేసింది సిఎస్కే. సో అటువంటి ప్లేయర్స్ని ఎంచుకొని ఎలాగైనా సరే వెళ్ళే విధంగా ఆలోచించుకోవాలి. సో మరి చూడాలి కోచ్ అనే మైండ్ సెట్ అట్లా ఉంటుంది పాయింటింగ్. సరే, ఓకే, పంజాబ్ది క్లారిటీ వచ్చింది.